తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను త్రిపుర ప్రభుత్వం ఘనంగా పౌర సత్కారంతో గౌరవించింది. ఈ కార్యక్రమాన్ని రాజ్భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా రాజ్భవన్కు చేరుకున్నారు. జిష్ణుదేవ్ వర్మ ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ గవర్నర్ పదవిని పొందిన మొదటి వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్లకు సూచించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క థర్మల్ విద్యుత్ కేంద్రంలో 17 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి వారానికి ఒకసారి నివేదిక పంపాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి. వర్షపాతాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు తీసుకోవాలని సిఈలకు ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రజాభవన్లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశాలపై ఆ శాఖల సిఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు భట్టి విక్రమార్క. బీఆర్ నిర్లక్ష్యం వల్లనే సుంకిశాల ఘటన జరిగిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటన చిన్నదని, ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. కమిటీ పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నష్టం ఏం జరగలేదు. ఈ జరిగిన డ్యామేజ్ ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు. అసలు ఈ పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణము. ఎస్ఎల్బిసి టనల్ పనులని పూర్తి చేస్తుంటే అనేక విధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి, హైదరాబాద్ నగరానికి, డ్రింకింగ్ వాటర్ కి అన్నిటికీ ఉపయోగపడేది. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తాము. జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతూ కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు. సుంకిశాల ప్రమాదం పైన రాహుల్ గాంధీకి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు ఆపుతున్నారో చెప్పాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరిపితే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకంజ వేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఒకనాడు బలమైన పార్టీగా ఉన్న టీడీపీని మళ్లీ ఆ స్థాయికి తేవాలనే విషయంపై తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో ఒకప్పుడు బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కొన్ని కారణాల వల్ల ఏదైతే బలహీనపడిందో మళ్ళీ దాన్ని పూర్వవైభవం తెచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడం తెలంగాణ పార్టీ దాన్ని పునరుజ్జీవింపజేయడానికి, తెలంగాణ పార్టీకి మళ్ళీ జవజీవాలు పోయడానికి ఒక కసరత్తు అయితే జరుగుతుందన్న ఒక సమాచారం, ఒక సంకేతం అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా సుదీర్ఘంగా తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ నేతలతో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఆ నేతల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను సేకరించారు. దాని మేరకు ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఈ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు, పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో తాను వేసిన పునాదులను ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా కొనసాగించడం అనేది ఒక విశేషము. అందువల్లే ఈరోజు తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉంటుంది అని కూడా గుర్తు చేశారు. అలాగే అక్కడ ఏపీలో అసలు ఇప్పుడు మొదలవుతుంది అంటే ఇప్పుడు పునాదులు పడుతున్నాయి, వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అక్కడ కేంద్ర అంటే దృష్టి అంతా అక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో తర్వాత అక్కడ వచ్చిన ఫలితాలు మీరు చూశారు.
ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం నుంచి కూడా, తెలుగుదేశం నేతల నుంచి, ప్రజల నుంచి మాకు పార్టీ పట్ల అభిమానం ఉంది, పార్టీని మేము బతికించుకోవాలి, ఇక్కడ పార్టీ మాకు కావాలి అనే ఒక డిమాండ్ ప్రధానంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా దృష్టి సారించి ముందుకెళ్తామంటున్నారు. అదే కూటమి ఇక్కడ కూడా కొనసాగుతుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడే ఏం చెప్పలేను అనే విషయాన్ని కూడా చెప్పారు. చాలా అంశాలు ఉంటాయి కూటమిలో. ఇప్పటివరకైతే ఏది పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీతో పొత్తులో లేము. తెలంగాణలో కూటమి కేవలం ఏపీ వరకే పరిమితమైంది అని కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అందుకు ఒక ప్రయత్నం కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పుడు 2047 అనే విజన్ను మేము విజన్తో ముందుకెళ్తున్నామని కూడా ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఏపీలో దృష్టి సారించిన ఫలితంగా అక్కడ వచ్చిన ఫలితాలను చూడాలి. ఇక టార్గెట్ అంతా తెలంగాణ అనే విషయాన్ని మాత్రం పదే పదే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మలుపు తిరిగే అవకాశం అయితే ఈ పరిణామంతో ఉందని చెప్పుకోవచ్చు అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాను, దాన్ని నిరాకరించడం జరిగింది. ఇప్పుడే చాలా ఊహాజనితంగా ఇప్పుడే ఏం చెప్పలేము, చాలా మాట్లాడేది ఉంది, కసరత్తులు జరిగేది ఉంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే చెప్పకనే చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. పలువురు ఇతర పార్టీ నేతలు కూడా మరొకసారి పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అలాగే పార్టీ ఓట్ బ్యాంక్ కూడా, గతంలో ఉన్న ఓట్ బ్యాంకు తర్వాత క్యాడర్ కూడా ప్రజల్లో బలంగానే ఉంది. పెద్ద అంటే మరొకసారి ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం అనేది కష్టమైన పని కాదనేది మాత్రం తన మాటల్లో కనబడింది. అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్ గడ్డ మీద అనే విషయాన్ని ఆయన ప్రధానంగా చెప్పడం అనేది ఇది ఒక ఇక్కడ ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి పక్కా ఇక్కడ లోకల్ పార్టీ తెలుగుదేశం, కాబట్టి ఇక్కడ మరొకసారి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్న ధీమా కూడా చంద్రబాబు మాటల్లో వ్యక్తమైంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్, ఓటర్ స్టూడియో. కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని కలిసి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. 3 సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుపొందినా తాను ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడు హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతూ అమ్మను గౌరవించుకోవాలని కిషన్ రెడ్డి సందర్భంగా సూచించారు. మొక్క నాటిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు. एनवायरमेंटल चेंजेस के कारण अलग अलग समस्या झेलना पड़ रही है। इसके लिए देश में रहने वाले हर व्यक्ति माता के नाम पर एक पेड़ लगाकर उसको पालने के लिए सभी लोगों से अपील किया है। आज दिल्ली में भी अलग अलग जगह यूनियन मिनिस्टर्स माता के नाम पर, माँ के नाम पर एक पेड़ लगाने के लिए आज कार्यक्रम शुरू किया गया। ये कार्यक्रम सिर्फ एक सरकार का ही नहीं, सभी समाज का है। इसीलिए मैं सभी समाज के लोगों से अनुरोध करता हूँ, ग्रीनरी बढ़ाना अपना जिम्मेदारी है। माँ अपने को जन्म दिया है, इस भारत में हम जन्म लिया है, इसलिए इस भारत को बचाने के लिए, भारत माता को बचाने के लिए ग्रीनरी बढ़ाना जरूरी है। इसके लिए आज सभी लोग माँ के नाम पर भारत माता के धरती पर एक पेड़ लगाने के लिए आगे आना चाहिए। पेड़ लगाना ही नहीं, पेड़ को पालना है, पेड़ को बड़ा करना है, यही अपना जिम्मेदारी है। इसके लिए आज इस कार्यक्रम में हम शुरुआत किया है। आज सभी जगह देश में अलग अलग जगह आज कार्यक्रम हो रहे हैं। అందరికీ నమస్కారం. అమ్మ పేరు మీద మనం ఒక చెట్టు పెంచాలి అని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. దేశంలో ఈ రోజు అనేక రకాల మార్పుల కారణంగా పర్యావరణం దెబ్బతింటా ఉంది, గ్రీనరీ దెబ్బతింటా ఉంది. ఈ రోజు వాతావరణ సమతుల్యం ఉండడం లేదు, అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తా ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము దేశంలో అడవులు తగ్గిపోతా ఉన్నాయి, గ్రీనరీ తగ్గిపోతా ఉంది. గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాలకు రావడంతో పట్టణ ప్రాంతాల్లో కూడా మరి కాంక్రీట్ జంగల్గా మారిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేపట్టాలని
ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అందులో అమ్మ పేరు మీద, ఎందుకంటే ఈ సమాజంలో అమ్మకు మించినటువంటి మరేమీ లేదు. నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లి పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి అమ్మ పేరు మీద ఒక చెట్టు పెంచాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ యొక్క దేశాన్ని కూడా మనం భారత మాతతో పోలుస్తాం, ఈ భూమిని కూడా భూమాతతో పోలుస్తాం. కాబట్టి భూమాతను కూడా ఒక తల్లిగా మనం భావించి మరి భూమాత పేరు మీద కూడా ఒక చెట్టు పెట్టాలని మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మీడియా సృష్టి అని అన్నారు. ఇప్పటి వరకు అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో మీటింగ్ పెట్టుకున్నారేమో, బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. బీఆర్ఎస్ ఒక అవుట్డేటెడ్ పార్టీ అని విమర్శించారు. వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమే అని తెలిపారు. బెయిల్ ప్రభుత్వం చేతిలో ఉంటే ఇలా ఎందుకు, కోర్టు ఎందుకు అని సీరియస్ అయ్యారు. కేసీఆర్ను లోపల వేయకుంటే కాంగ్రెస్కు గడ్డు కాలం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోపల వేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. 1 నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు. అలా జరగకుంటే అప్పుడు ఆ 2 పార్టీలు ఒకటే అని అర్థమవుతుందని అన్నారు. మెగా కృష్ణారెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఏలేటి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పెత్తనం మాత్రం మెగా కృష్ణారెడ్డిదే అన్నారు. గవర్నమెంట్ మారినా కాంట్రాక్టర్ మారడా అని ప్రశ్నించారు. నాసిరకం పనులు చేసిన ఆయనకే మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సుంకిశాల బ్యారేజ్ కూలీ 10 రోజులైనా ప్రభుత్వం దృష్టికి రాలేదా అని అడిగారు. ఒకవేళ ప్రభుత్వం దృష్టికి వచ్చినా మెగా కృష్ణారెడ్డిని కాపాడుకునేందుకు అసలు విషయాన్ని దాచారా అని మండిపడ్డారు. అన్ని బ్యాంకులని, అన్ని సంస్థలని, అన్ని ప్రభుత్వాలని మోసం చేసేటువంటి ఒక మోసపూరితమైనటువంటి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ఆయన ఒక మెగా కంపెనీ, ఒక మంచి కంపెనీగా కనపడతా ఉన్నది? ఎందుకు వీళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారు? మెగా కృష్ణారెడ్డిని ఎందుకు ఈ రకంగా వీళ్ళు, ఈ ప్రభుత్వం ఆయనను మరి వెనకేసుకొచ్చేసి కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తిగా మెగా కృష్ణారెడ్డి కంపెనీ, మెగా కంపెనీ ఒక ఫేక్ కంపెనీ. మెగా కంపెనీ ఒక క్రిమినల్ చర్యలు చేసినటువంటి, ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి ఒక ఫేక్ కంపెనీకి అధిపతి. కేవలం కమిషన్లతోటి నాయకుల్ని మభ్యపెట్టేటువంటి ఒక ఫేక్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఎక్కడ కూడా పని పూర్తి చేయకుండా కేవలం మభ్యపెట్టి ఎస్కలేట్ చేసుకొని, క్రీమ్ వర్క్ చేసుకొని, చేతులు దులుపుకొని బయటపడేటువంటి ఒక ఫేక్ కంపెనీ ఈరోజు పూర్తిగా నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా కేంద్ర సంస్థ షోకాజ్ నోటీస్ ఇచ్చినా, ఆయన ఫేక్ డాక్యుమెంట్లని రుజువు చేసిన, చిదంబరం స్వయంగా లెటర్ రాసిన, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాళేశ్వరం మీద ఆయన మీద ఎంక్వైరీ నడుస్తున్నా, కాళేశ్వరంలో ఎంక్వైరీ ఒకవైపు నడుస్తున్నా, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆయనకి దక్కించడానికి, ఆయనకి మీరు కట్టబెట్టడానికి కారణం ఏంది? దేనికోసం ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆయనను ఈ రకంగా కాపాడి, ఈ రకంగా ఆయనను వెనుకేసుకొచ్చి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చూపుతున్నది? 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఎందుకోసం ఇస్తున్నదో మరి ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి, మళ్ళీ నేను సోమవారం గాని ఇంకొక ఆయన అవినీతి మీద, ఆయన చేసినటువంటి అరాచకాల మీద మరి ఇంకొక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాను. ఆయన ఆధారాలతో సహా ఆయన ఎక్కడెక్కడ ఎలాంటి మోసాలకు పాల్పడ్డారో విత్ ఎవిడెన్సెస్ నేను మళ్ళీ సోమవారం కూడా మీ ముందుకు రాబోతున్నానని తెలియజేస్తూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఈ డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనన్నారు. అలాంటి రాష్ట్రాలు ఖచ్చితంగా తీర్పును అమలు చేసేలా కేంద్ర మార్గదర్శకాలు రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా తప్పకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అల్విన్ కాలనీ 124 డివిజన్ సంసీగూడ పరిధిలోని అనసూయమ్మ మహంకాళి నగర్లో 9,90,000 రూపాయల నిధులతో నిర్మాణ పనులు పూర్తయిన నూతన సీసీ రోడ్ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, అలాగే మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిసి రోడ్డు నిర్మించిన కార్పొరేటర్ కాలనీ వాసులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, ఎం శ్రీనివాస్, ధాతి రమేష్, వెంకట్, శేషు, సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ నిర్ణయాల అసమర్థ పాలనతో వైఫల్యం చెందిందని హనుమకొండలోని దామెర గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో రామచందర్ రావు, ఎక్స్ ఎమ్మెల్యే రావు పద్మ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ, బుచ్చిరెడ్డి, జయంత్ లాల్, సహచార పార్టీ నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. మరో సంవత్సరం రిన్యూవల్ చేస్తాను పోయినా పోతే శ్రీనివాస్ సార్ ఉండి మీరు రిన్యూవల్ చేయకుండా ఏం లేదు, సంవత్సరం మీరు రిన్యూవల్ చేసి పెడతాం అని అన్నారు. సరే అని ఒప్పుకున్న తర్వాత మన కేసీఆర్లో ₹1,00,000 రుణం అవుతుంది. మేము తీసుకున్న 85,000 ₹1,00,000 రుణం అయిపోతుందంటే మేము అయినా సార్ పోలేదు. ఏం సార్ అని పోయి అడిగినాం. ఆధార్ కార్డు మేము ఇంకో జిరాక్స్ తీయాలి, జిరాక్స్ తీసినాం, ఇచ్చినాక మళ్ళా 15 రోజుల్లో పోయి కలిసినాక అత్తయ్య అన్న రాలేదు. అది అయిపోయినాక మొన్న మళ్ళా ₹1,00,000 మాకైనా బ్యాంకులు అప్పుడు 5-6 సంవత్సరాల కింద 34,000 తీసుకుంటే ఇప్పుడు 1,50,000 అయినాయి. అవన్నీ మిత్తి వడ్డీ కట్టుకున్నాం. కొన్ని పోయి అడుగుతాను అంటే మిత్తి కడితే మాపైతే దగ్గర కావాలంటాం. సరిగా మీరు ఎక్కడ తీసుకట్టాలి? రుణమాఫీ మాపైతే అన్ని రాదా, రైతు బంధు రాదా, ఏం రాదా మేడం? ఇప్పుడు ఎక్కడ తీసుకట్టాలి? మాకు రైతులకే ఇబ్బంది అవుతుంది, మేము కట్టలేము. 34,000 అప్పుడు 40,000 తీసుకుంటే ఇప్పుడు 1,60,000. నా పేరు రాజు అండి, మాది పసరగొండ గ్రామం, అది వ్యవసాయ కుటుంబం. మేము మా అమ్మ పేరు మీద ఒక 50,000 లోన్ తీసుకున్నామండి, మా పేరు మీద ఒక 80,000 లోన్ తీసుకున్నామండి. అయితే ఇది నేను మొన్న ఎలక్షన్లకు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసినప్పుడు బ్యాంక్ వెళ్ళి అందరికీ మాఫీ అవుతాయి, మరి మాఫీ కూడా మాఫీ అయింది అంటే ఇది ఫస్ట్ దఫా ఇలా కాలేదు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, రెండో దఫాలు అవుతుంది మీది అని అన్నారు. మళ్ళీ ఒక 15 రోజులకు పోయినా, రెండో దఫా ఇంకా రాలేదు, గవర్నమెంట్ ఇంకా పైసలు రాలేదట, తర్వాత అయితే అన్నారు. ఈ లోపు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లలో వీళ్ళు ప్రచారం ఏం చేసిందంటే వీళ్ళు రైతు రుణమాఫీ చేస్తారు. సార్ మాకు రైతు బంధు పడలేదు, కాపులాలు మాఫీ కాలేదు సార్. నేను 1,50,000 తీసుకున్నాను సార్. ఎంత కాలే మాతో కాలే అయితే అంటే పడి 10 చాలా సార్ బ్యాంకుకు అయితే అంటే మా పిల్లలు లేదు. అగ్రికల్చర్ మేడం గారి పోమంటే మేడం గారికి పోయిపోయినా కొత్త బ్యాంకు పోమంటారు, బ్యాంకు పోతే ఇడి పోమంటే ఆడి పోమండి ఎక్కడి ఏం పనులు అవుతున్నావు సార్. సార్ నా పేరు శ్రీనివాస్, మాది పుల్కుర్తి గ్రామం. అయితే రైతు బంధు రైతు రుణమాఫీల లిస్ట్ వచ్చింది, రైతు రుణమాఫీలో లిస్ట్ వచ్చిందని చెప్పేసి అని అన్నారు. బ్యాంకుకు పోయినాం సార్. బ్యాంకుకు పోయినాక నేను తీసుకుంది 80,000, మెసేజ్ ఏమో 19,975 రూపాయలు మెసేజ్ వచ్చింది. అందులో పోయి అడిగితే సార్ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే సార్ మరి లిస్ట్ అయితే 19,000 అంటే 20,000 వచ్చింది సార్, మెసేజ్ వచ్చింది అకౌంట్ లో పడ్డట్టు. బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు ఈ వ్యవస్థ ఉంటే మన దగ్గర రైతులు పాపము
ఈ ప్రైవేట్ వడ్డీలు తీసుకొని దాని వడ్డీ కట్టలేక వడ్డీలకు చక్కెర వడ్డీ కట్టలేక అప్పుడు ఒక నిర్ణయాలు తీసుకున్నాం. అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, యూజేరియస్ లోన్ యాక్ట్ అనేది. యూజేరియస్ లోన్ యాక్ట్ అంటే ఈ ఎక్కువ వడ్డీలతోని రైతులని మోసం చేస్తున్నటువంటి ఒక ఏవైతే సాహుకారులు ఉంటారో వాళ్ళ సాహుకారుల కులం సంబంధించింది కాదు, మార్వాడి కావచ్చు, ఇంకేం కావచ్చు, అందులో ఎవరైనా కావచ్చు, డబ్బులు వ్యాపారస్తులు చేస్తే దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకుంటానికి చట్టం తీసుకొచ్చింది. కానీ ఇంకా చట్టాన్ని 1950లో తీసుకొచ్చే చట్టాన్ని ఇంతవరకు దాన్ని అమలు పరచట్లే. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో 18 ఎకరాల చెరువులు కబ్జాకు గురైన 5 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చుతున్న అధికారులను అడ్డుకున్నారు. బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ మ్యూబిన్. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉదయం నుండి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబేన్ అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట్ పోలీస్ స్టేషన్కి తరలించారు. హైబిస్ టీవీ ఫుడ్ అవార్డ్ 3వ ఎడిషన్ ఈ నెల 24న జరగబోతుంది. దీనికి సంబంధించి ట్రోఫీ మరియు పోస్టర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని మెర్క్యూర్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ను ఫుడ్ గ్రాఫ్లో అత్యున్నత స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులను ఫుడ్ అవార్డ్ 3వ ఎడిషన్లో భాగంగా హైబీజ్ టీవీ సత్కరించనుంది. వారితో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్ అవుట్లెట్లు, బేకరీలు, మండి మొదలగు విభాగాల్లో సర్వీస్ అందిస్తున్న బ్రాండ్లకు పురస్కారాలను అందజేయనుంది. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో ఆగస్టు 24న ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. Curtain raiser and press meet program and warm welcome to supporting Hybiz Freedom Oil నుంచి చంద్రశేఖర్ గారు. Sir, thank you very much for your support always. And we have a few other sponsors this time. And sincerely thanks to my last time వీళ్ళు మాకు టీ కాంపిటీషన్ కూడా బాగా సపోర్ట్ చేశారు శ్రీచక్ర మిల్క్ వాళ్ళు. అండ్ అగైన్ సార్ రామకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ టు యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్టింగ్. జనరల్లీ మనం టీవీలో మనం అంటే మీడియాలో పనిచేస్తున్నప్పుడు మనం చూస్తుంటాము. బ్రీఫ్ సర్వే అబౌట్ ఫ్రీడమ్ ఆయిల్ వన్స్ ప్లీజ్. ఓకే, ఫ్రీడమ్ నామినేషన్స్ అప్ టు 18th of August అండ్ ఈవెంట్ వచ్చి 24th అవుతుంది తాజ్ డెక్కన్లో ఉంది. మేము జనరల్లీ హెచ్ఎస్సిసిలో చేస్తాం, బట్ ఏంటంటే ఓన్లీ దిస్ event because of requesting by Central Minister Kishan Reddy to be close in the city, heart of the city, because travelling time should be reduced. Ayanaku vere dan gurinchi ani we are doing on 24th August evening 6 o'clock Saturday andi endukante Saturday the hectic untundi traffic andukosam ani. Any questions please? And ippudu meeku ante media మిత్రులందరికీ స్వాగతం once again. మాది హైబిజ్ గురించి నేను ఎవ్రీ టైం ప్రెస్ మీట్లో చెప్తున్నా. ఐ డోంట్ నో టెల్ మోర్ అబౌట్ హైబిజ్ దిస్ టైం. అంటే ప్రతి బిజినెస్ తోటి అనుసంధానం ఉండాలా. బీయింగ్ ఏ బిజినెస్ ఛానల్ వీ హ్యావ్ ఏ ఫ్యూ ప్రాపర్టీస్. ఎట్లయితే మేము ఫుడ్ అవార్డ్స్ చేస్తున్నామో అలా మీడియా అవార్డ్స్ చేస్తాం. మీడియా మిత్రులు మీ అందరితో కలిసి మేము చేస్తాం, మీకు ఆ విషయం తెలుసు. అండ్ వీ డూ వేరియస్ అదర్ ఈవెంట్స్. అండ్ వన్ ఆఫ్ ద మాకు ప్రెస్టేజియస్గా ఎప్పుడు చేసేది ఫుడ్ అవార్డ్స్. ఎందుకంటే ప్రతి మనిషి ప్రతిరోజు మనం 3 దఫా 4 దఫాలు మనం తింటూ ఉంటుంటాం. అంటే ఫుడ్ అనేది ఆహారంగా తీసుకుంటుంటాము, అందులో అది హోటల్లో తింటుంటాము, బయట తింటుంటాము, ఆల్ ఇట్స్ డిపెండ్స్. బట్ వెన్ ఇట్స్ కమింగ్ టు ద మనము బయట ఉన్నంతసేపు మనం విల్ ట్రై టు గో టు అవర్ ఫేవరెట్ హోటల్ ఫ్యూయర్. ఈ సందర్భంగా చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. హైబిజ్ రాజగోపాల్ గారు చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఈ ఫుడ్ అవార్డ్స్ అనేది 3వసారి. ఇదే కాకుండా ఇట్లా ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్, తర్వాత ఐస్ క్రీమ్ టేస్టింగ్, టీ టేస్టింగ్, ఇటువంటివన్నీ ఒక వినూత్నమైన కార్యక్రమాలు హైదరాబాద్లో చేస్తూ తను ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ వృత్తిరీత్యా మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ హైదరాబాద్లో పెరుగుతున్న కొద్ది హైదరాబాద్ సిటీ గత 1-2 decadesలో ఎంతో పెరిగిపోయింది. సో దాంతోపాటు వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు వివిధ రకాల వాళ్ళ జీవన శైలితో పాటు వాళ్ళకు అనుకూలమైన ఫుడ్ను అందజేసే తట్టుగా మన రెస్టారెంట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదిల మండలం దోమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని బీ ఫార్మసీ చదువుతుంది. తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ
విద్యార్థినిని ఆమె తల్లిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీనిపై పెద్దలు జోక్యం చేసుకుని పంచాయతీ పెట్టిన వేధింపులు ఆగలేదు. దీంతో యువతి తాను ఉంటున్న భవనం 4 అంతస్తులపై నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే తేజస్విని మృతి చెందింది. ఆత్మహత్యకు గ్రామంలోని గంజాయి బ్యాచ్ కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 9 గంటల ప్రాంతంలో ముడదల పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమడుగు గ్రామంలో తేజస్విని అనే అమ్మాయి వయసు 20 సంవత్సరాలు గోమడుగు గ్రామంలో 5 అంతస్తు 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. నేను మరి ముడదల ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి చెందిన ప్రదేశాన్ని చూడగా ఇక్కడ విచారిస్తే తేజస్విని అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని తెలిసింది 5 months బ్యాక్. అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవాళ్ళు, ఇన్స్టాలో చాట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఇతను ఒక 1 month నుంచి అమ్మాయిని నన్ను లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకుందని వేధించడం వల్ల ఇంట్లో కూడా చిన్న గొడవలు కావడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం ప్రాంతంలో వాళ్ళ అన్నను వాళ్ళ పేరెంట్స్ను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి ఇది మనసుకు తీసుకొని మనస్తాపం చెంది వాళ్ళ ఇంట్లో బయటి డోర్ పెట్టుకొని బయటికి వెళ్ళి బయటి డోర్ పెట్టుకొని 4వ అంతస్తుకి ఎక్కేసి అక్కడి నుంచి పైనుంచి రాత్రి అందాజు 8:30 ప్రాంతంలో దూకడం జరిగింది. దాంతో తీవ్ర రక్తగాయాలు కావడం వల్ల మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకొని పోయింది. 10:30 గంటల ప్రాంతంలో నైట్ చనిపోవడం జరిగింది. ఇటు విషయంలో మేము వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు